అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్‌ని. ఈరోజు మనం ఫిజిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్‌లో 7th క్వెషన్ డిస్కస్ చేసుకుందాం. ఈ క్వెషన్‌లో కార్నాట్స్ హీట్ ఇంజిన్ గురించి. రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి? ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి? కార్నాట్ హీట్ ఇంజిన్ అంటే ఏంటి? దాంట్లో జరిగే స్టెప్స్ ఎలా ఉంటాయి? ఫైనల్‌గా కార్నాట్స్ హీట్ ఇంజిన్ నుంచి మనం ఏం తెలుసుకుంటాం? సో, ఇది ఈరోజు ఇంపార్టెంట్ క్వెషన్. మీ అందరికీ తెలుసు. ఇది ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నిటిలోకి టాప్ ఇంపార్టెంట్ క్వెషన్ అని. కాబట్టి మీకు గతంలో క్లాసెస్ వినకపోయినా ఇది ఇంతవరకు వినని క్వెషన్ అయినప్పటికీ కూడా మీకు అర్థమయ్యేలాగా, ఎందుకంటే యాక్చువల్‌గా ఇది కనెక్టెడ్ టాపిక్. దీనికి ముందు మీరు ఐసోథర్మల్ ప్రాసెస్‌ల గురించి, అడియాబెటిక్ ప్రాసెస్‌ల గురించి చాలా డీప్‌గా, డీటెయిల్డ్‌గా చదువుకొని వస్తే పర్ఫెక్ట్‌గా అర్థమవుతుంది. సో, వాటి గురించి మీరు తెలుసుకోకుండా డైరెక్ట్‌గా ఇక్కడికి వచ్చినా కూడా మీకు అర్థమయ్యేలాగా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చిన్న చిన్న విషయాలు మీకు కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో వినని వాళ్ళైతే అక్కడ మీకు అది చెప్తాను. చూడండి, రివర్సిబుల్ ప్రాసెస్, ఎక్స్‌ప్లెయిన్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అని క్వెషన్‌లో ఉంది. సో, రివర్సిబుల్ అంటే ఏంటి? ఇర్రివర్సిబుల్ అంటే ఏంటి? బేసిక్ డెఫినిషన్స్, బేసిక్ విషయాలు, చిన్న చిన్న విషయాలు. దీంట్లో మనకి ఎలాంటి యాక్చువల్‌గా డీటెయిల్డ్‌గా డిస్కస్ చేస్తే ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. బట్ చెప్తున్నాను కదా, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది బేసిక్ విషయంగానే మనం తీసుకుందాం. రివర్సిబుల్ ప్రాసెస్, రివర్స్ చేయడానికి వీలున్న ప్రాసెస్‌లన్నీ రివర్సిబుల్ ప్రాసెస్. ఏవి మనం రివర్స్ చేయడానికి అవకాశం ఉంది? రివర్స్‌లో మళ్ళీ దాన్ని స్టార్టింగ్ ప్లేస్‌లోకి తీసుకురావడానికి అవకాశం ఉంది. వాటర్ ఉన్నాయి. బాగా కూల్ చేసాం. గడ్డగట్టి ఐస్ అయినాయి. ఐస్ ఆటోమేటిక్‌గా వాటర్ అయిపోతుంది. సో, అది రివర్సిబుల్ ప్రాసెస్ అండి. ఏ ప్రాసెస్ దట్ కెన్ బి రిట్రేస్డ్ బ్యాక్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ ఏ రివర్సిబుల్ ప్రాసెస్. సో, ఆపోజిట్ డైరెక్షన్‌లో మళ్ళీ దాన్ని మనం రిట్రేస్ చేయగలిగితే, నీళ్లు ఐస్‌గా మార్చాక ఐస్‌ని నీళ్లగా మళ్ళీ మనం మార్చగలిగితే దాన్ని మనం రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. మార్చగలుగుతాం. వాటర్ వేడి చేస్తే వేపర్ అవుతుంది. చల్లబరిస్తే మళ్ళీ వాటర్ అవుతుంది. మళ్ళీ ఇది కూడా రివర్సిబుల్ ప్రాసెస్. సో, ఇవన్నీ కూడా రివర్సిబుల్ ప్రాసెస్. సో, రివర్సిబుల్ ప్రాసెస్ చదివాక మీరు ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ చదవాల్సిన అవసరం లేదు. దాని క్వైట్ ఆపోజిట్ రాస్తే అదే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. రిట్రేస్డ్ బ్యాక్ చేయగలిగితే రివర్సిబుల్, చేయలేకపోతే ఇర్రివర్సిబుల్. ఏ ప్రాసెస్ దట్ కెనాట్ బి, ఇక్కడ కెన్ దగ్గర కెనాట్ రాస్తే జస్ట్ నాట్ యాడ్ చేస్తే పై డెఫినేషన్ కింద డెఫినేషన్లో మారిపోతుంది. ఏ ప్రాసెస్ దట్ కెనాట్ బి రిట్రేస్డ్ బ్యాక్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఈస్ కాల్డ్ అన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఎగ్జాంపుల్, డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్. ఇప్పుడు చూడండి, మనం ఒక రూమ్లో మనం ఒక మూలన ఒక సెంట్ బాటిల్ ఓపెన్ చేసాం అనుకోండి, ఆ గ్యాస్ అంతా రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. సో, ఇది వన్ సైడ్ ప్రాసెస్. కానీ ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిన గ్యాస్ అంతా వచ్చి మళ్ళీ సెంట్ బాటిల్లో కూర్చోదు కదా. సో, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. నెక్స్ట్, హీటింగ్ ఏ మెటాలిక్ బౌల్. ఇక్కడ మనకి ఇది మీ సిలబస్లో ఇచ్చిన క్వశ్చనే. ఇప్పుడు ఒక బౌల్ మనం ఒక హీటింగ్ చేసామంటే ఒక పొయ్యి మీద పెట్టామనుకోండి. సో, పొయ్యి అంటే ఆ మంట ఎక్కడ తగులుతుందో ముందు ఆ బౌల్లోని ఆ పార్ట్ ముందు వేడెక్కుతుంది. అంతే కదండి. బౌల్ అంతా ఒక్కసారి వేడెక్కదు కదా. మంట తగిలే ప్రాంతం ఏది ఉందో, మెటల్ ఏది ఉందో ఆ మెటాలిక్ ప్రాంతం అంతా వేడెక్కి ఆ వేడి మిగిలిన భాగాలకి స్ప్రెడ్ అవుతుంది. కాసేపు ఆ పొయ్యి మనం ఆర్పేసి బౌల్ తీసి పక్కన పెట్టామనుకోండి, చాలా సేపటికి ఆ వేడంతా యూనిఫామ్గా స్ప్రెడ్ అవుతుంది. ఇది ఇర్రివర్సిబుల్. అంటే మళ్ళీ యూనిఫామ్‌గా స్ప్రెడ్ అయిన వేడంతా మళ్ళీ అంతా వచ్చి ఒక దగ్గరికి వేడి అవ్వటం అనేది ఉండదు కదండీ జనరల్‌గా. కాబట్టి హీటింగ్ ఏ మెటాలిక్ బౌల్ కూడా ఒక ఇర్రివర్సిబుల్ ప్రాసెస్‌కి ఎగ్జాంపుల్. సో, రివర్సిబుల్ ప్రాసెస్, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్‌లు. నెక్స్ట్, సో, కార్నాట్ హీట్ ఇంజిన్ లేదా కార్నాట్ ఇంజిన్ సింపుల్‌గా. ఏ రివర్సిబుల్ ఇమాజినరీ ఎందుకన్నా, యాక్చువల్‌గా కార్నాట్ హీట్ ఇంజిన్ అనేది ఒకటి మనకి ఎగ్జిస్టెన్స్‌లో లేదు. కార్నాట్ హీట్ ఇంజిన్‌గా పిలువబడుతున్నవన్నీ నిజంగా కార్నాట్ హీట్ ఇంజిన్స్ కావు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు చాలా చోట్ల ఏంటంటే మన వెహికల్స్‌లో ఉండే ఇంజిన్స్ కార్నాట్ హీట్ ఇంజిన్స్ అంటారు. అవి నాట్ ఎగ్జాక్ట్‌లీ కార్నాట్ హీట్ ఇంజిన్స్. సో, కార్నాట్ హీట్ ఇంజిన్ గురించి మీరు డీటెయిల్‌గా మీ సిలబస్‌లో చదివేటప్పుడు ఒక ఐడియల్ సిచ్యువేషన్స్ తీసుకుంటారు. ఒక ఐడియల్ గ్యాస్ తీసుకుంటారు. ఒక పర్ఫెక్ట్‌లీ కండక్టింగ్ మెటల్ తీసుకుంటారు. ఒక పర్ఫెక్ట్‌లీ నాన్ కండక్టింగ్ మెటల్ తీసుకుంటారు. ఇక ఐడియల్ గ్యాస్. సో, ఇవన్నీ సమకూరితే అక్కడ జరిగే ప్రాసెస్ ఒక 100% ఎఫిషియన్సీ ఉన్న హీట్ ఇంజిన్ ప్రాసెస్ అవుతుంది. పర్ఫెక్ట్‌లీ కండక్టింగ్ డివైజెస్, పర్ఫెక్ట్‌లీ ఐడియల్ గ్యాసులు మనకి యూనివర్స్‌లో ఎగ్జిస్టింగ్ లేవు కాబట్టి
సో కార్నాట్ హీట్ ఇంజన్ అంటే ఒక హైపోథెటికల్గా, ఒక ఇమాజినరీ హీట్ ఇంజన్ ఇలా ఉంటుందేమో, ఒక 100% ఎఫిషియన్సీ ఉండే హీట్ ఇంజన్ ఇలా ఉంటుందేమో అని ఊహాజనితంగా మనం తయారు చేసింది. సో దీనికి నియరెస్ట్గా ఉండే హీట్ ఇంజన్స్ తయారవుతాయి, కానీ ఎగ్జాక్ట్ కార్నాట్స్ హీట్ ఇంజన్ ఎగ్జిస్టెన్స్లో లేదు. అందుకని ఇక్కడ ఏమన్నా ఏ రివర్సిబుల్ ఇమాజినరీ హీట్ ఇంజన్ ఆపరేటింగ్ బిట్వీన్ 2 టెంపరేచర్స్, 2 టెంపరేచర్స్ మధ్య ఆపరేట్ అవుతుంది. ఈ ఆపరేటింగ్ అవటం అంటే ఏంటనేది మీరు పెద్దగా ఆలోచనలు పోయి ఎక్కువగా ఆలోచించకండి. అంటే T1కి T2కి మధ్యలో ఆపరేట్ అవుతుంది అంటే T1 అనే టెంపరేచర్కి T2 అనే టెంపరేచర్కి మధ్యలో ఒకసారి T1 అనే టెంపరేచర్ నుంచి T2కి వస్తుంది, మళ్ళీ T2 నుంచి రివర్స్ T1కి పోతుంది. ఈ ప్రాసెస్ జరుగుతుంది కార్నాట్ హీట్ ఇంజన్లో. అందుకని ఈ మాట రాశాం, ఏ రివర్సిబుల్ ఇమాజినరీ హీట్ ఇంజన్ ఆపరేటింగ్ బిట్వీన్ 2 టెంపరేచర్స్. సో T1 నుంచి T2కి పోతుంది, మళ్ళీ T2 నుంచి T1కి వస్తుంది కాబట్టి. అండ్ హూజ్ ఎఫిషియన్సీ ఈస్ క్లోజర్ టు 1. ఇందాక నేను చెప్పాను కదండి, కార్నాట్ హీట్ ఇంజన్ ఒక ఇమాజినరీ 100% ఎఫిషియన్సీ ఉండే హీట్ ఇంజన్ అని. కాబట్టి దాని ఎఫిషియన్సీ వాల్యూ కూడా 1కి దగ్గరగా ఉండే హీట్ ఇంజన్ అని మనం భావించాలి. సో దీని తర్వాత మీరు ఏం రాస్తారంటే, ఇది జనరల్గా మీకు ఎగ్జామ్లో రాయటం కోసం మీకు నేను బోర్డు మీద రాసిన ఇవే పాయింట్స్ మీరు నోట్ చేసుకొని రాసుకుంటారు. తర్వాత కార్నాట్ హీట్ ఇంజన్లో జరిగే ప్రాసెస్ల గురించి రాస్తారు. కార్నాట్ హీట్ ఇంజిన్ మీకు అర్థమయ్యేలా చెప్తాను, కొంచెం మ్యాటర్ కంప్లీట్ అయ్యే వరకు కొద్దిగా ఉపయోగపడండి. కార్నాట్ హీట్ ఇంజన్లో మొత్తం 4 స్టెప్స్లో ప్రాసెస్ జరుగుతుందండి. 4 స్టేజెస్లో కార్నాట్ హీట్ ఇంజన్ ఆపరేట్ అవుతుంది. సో మొత్తం అదంతా మీరు మ్యాటర్ రాసుకోండి, మీరు ఓన్ వర్డ్స్లో రాయండి. కార్నాట్ హీట్ ఇంజన్ ఆపరేట్స్ ఇన్ 4 స్టేజెస్, 4 స్టెప్స్. ఆ 4 స్టెప్స్ కూడా 2 ఐసోథర్మల్ ప్రాసెస్లు, 2 అడియాబెటిక్ ప్రాసెస్లు ఉంటాయన్నమాట. సో ఇలా 4 స్టెప్స్లో జరుగుతుంది కార్నాట్ హీట్ ఇంజన్ అని మీరు రాశాక, ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా ఏంటంటే ఇది ఈజీ గుర్తుపెట్టుకునేదే కదండి. రివర్సిబుల్ అంటే రివర్స్ చేయగలిగితే రివర్సిబుల్ ప్రాసెస్, రివర్స్ లేకపోతే ఇర్రివర్సిబుల్. కార్నాట్ హీట్ ఇంజన్ 2 టెంపరేచర్ల మధ్య ఆపరేట్ అయ్యే ఒక ఇమాజినరీ రివర్సిబుల్ హీట్ ఇంజన్ అని రాశాక, కార్నాట్ హీట్ ఇంజన్ ఒక 4 స్టేజ్ల్లో ప్రాసెస్ జరుగుతుందని ఒక మాట రాశాక, అసలు సినిమాలోకి ఇప్పుడు అడుగు పెడతాం. ఆ 4 స్టేజ్లు ఏంటదో అర్థం చేసుకోవటమే అసలు సినిమా అన్నమాట. అయితే అసలు సినిమాలోకి వెళ్ళటానికి ముందు మీరు సైడ్కి ఒకటి గుర్తుపెట్టుకోండి, వర్క్ డన్కి ఒక ఫార్ములా. ఐసోథర్మల్ ప్రాసెస్లో వర్క్ డన్కి ఒక ఫార్ములా, అడియాబెటిక్ ప్రాసెస్లో వర్క్ డన్కి ఒక ఫార్ములా. ఈ ఫార్ములాలు 2 మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఏది చెప్పాను కదా స్టార్టింగ్లో, అసలు ఈ స్టోరీ ఏది మీకు ఇవేమి అనకుండా డైరెక్ట్ ఈ క్వశ్చన్కి వచ్చేసారు. కాలేజీకి వెళ్ళలేదు, చదువు ఏ సబ్జెక్ట్ ఎక్కడ చదవలేదు, డైరెక్ట్ ఈ క్వశ్చన్ వచ్చిన వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేలా చెప్తాను. బట్ ఇవి 2 మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఎన్ఆర్టీ లాగ్ వి ఫైనల్ బై వి ఇనిషియల్ వాల్యూమ్, ఫైనల్ వాల్యూమ్ బై ఇనిషియల్ వాల్యూమ్. ఎన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, ఇవేమి రాయకలేదు, టెంపరేచర్, వాల్యూమ్. ఇది అడియాబాటిక్ ప్రాసెస్లో అయితే వర్క్ డన్కి ఫార్ములా ఎన్ఆర్ బై గామా -1 ఇంటూ టీ ఫైనల్ మైనస్ టీ ఇనిషియల్. ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనిషియల్ టెంపరేచర్, ఇక్కడ గామా, సిపి బై సివిని గామా అంటాం మనం. ఇవి కూడా ఏవి రాయాల్సిన అవసరం లేదు, మీరు గుర్తుపెట్టుకోండి, దీంతో మీకేం పని లేదు. ఈ 2 ఫార్ములాలు మాత్రం కొంత బైహార్డ్ చేయండి, రాయడం ప్రాక్టీస్ చేయండి. ఏదో ఆల్రెడీ వీటన్నిటి గురించి మంచిగా ఒక స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వస్తున్న వాళ్ళందరికీ ఇవి తెలుసు. ఒకవేళ ఇవి ఏవి చూడకుండా ఈ క్వశ్చన్ వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను, ఈ క్వశ్చన్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఈ 2 మాత్రం మీరు మైండ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి టీవీ పవర్ గామా -1 ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది కూడా ఈ ఫార్ములాను కూడా మీరు గుర్తుపెట్టుకోండి. పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ, పి ఈజ్ డైరెక్ట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. ఆ ఫార్ములాస్ అన్ని దీంట్లో పివి పవర్ గామా ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇది కూడా ఉంది. కాకపోతే మనకి ఇన్ని అవసరాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. దీని గురించి కూడా మనం ఈక్వేషన్ అప్టైన్ చేయొచ్చు, బట్ దీంతో మీకు పని లేకుండా దీన్ని గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా అయిపోతుంది. ఒకటేనండి సింపుల్గా ఈ 3 అయితే మీరు నోట్ చేసుకోండి, 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇవి గుర్తుపెట్టుకుంటే ఇక మిగిలిన ఎక్కడ ప్రాసెస్ ఆగదు, స్మూత్గా వెళ్ళిపోతుంటుంది. అది ఎలాంటి స్టూడెంట్స్కి అయినా కొంత మీరు సిస్టమేటిక్గా డెడికేటెడ్గా వర్క్ చేసే వాళ్ళకి, రైట్.
సో ఐసోథర్మల్ ప్రాసెస్, అడియాబాటిక్ ప్రాసెస్ వర్క్ డన్, టీవీ పవర్ గామా మైనస్ 1 ఈక్వల్ టు కాన్స్టెంట్. చలో మనం ఒక్కొక్క స్టెప్ స్టార్ట్ చేద్దాం. మొట్టమొదటిది ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఇలా మీరు సైడ్ హెడ్డింగ్స్ పెట్టండి, నీట్గా ఉంటుంది. ఫస్ట్ స్టెప్లో మనం ఒక గ్రాఫ్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ప్రాసెస్ని. ఈ గ్రాఫ్లో మనం ఎక్స్ యాక్సిస్ మీద వాల్యూమ్ని అగైనెస్ట్ వై యాక్సిస్ మీద ప్రెషర్. సో ప్రెషర్ అగైనెస్ట్ వాల్యూమ్ మనం ఒక గ్రాఫ్ డ్రా చేద్దాం. చూడండి, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో యాక్చువల్గా ఈ ప్రాసెస్లన్నీ మనం నిజంగా చేస్తూ ఈ స్టెప్స్ రాస్తే బాగుండు, కానీ ఇది మీకు నేను బ్రీఫ్గా చెప్తాను. ఇప్పుడు ఒక ఐడియల్ గ్యాస్ ఉంటుందండి, వినండి, నేను చాలా బ్రీఫ్గా చెప్తాను. యాక్చువల్గా ఇది లేకుండా కూడా చెప్పాలని అనుకున్నాను, అసలు మరి డ్రై అయిపోతుంది. సో ఐడియల్ గ్యాస్ ఉందండి. ఐడియల్ గ్యాస్ మనం ఒక కంటైనర్లో తీసుకుంటాం, దాని మీద ఒక పిస్టన్ పెడతాం, ప్రెషర్ అప్లై చేస్తాం, కొంత ప్రెషర్ ఉంటుంది. సో స్టార్టింగ్లో అంటే ఈ ప్రాసెస్ మనం స్టార్ట్ చేసేటప్పుడు గ్యాస్ కొంత ప్రెషర్ ఉంటుంది కదండి, ఆ ప్రెషర్ P1 అనుకుందాం. దానికి కొంత వాల్యూమ్ ఉంటుంది V1 అనుకుందాం, టెంపరేచర్ ఉంటుంది T1 అనుకుందాం. సో స్టార్టింగ్ అంటే ఇంకా మనం ఏ ప్రాసెస్ స్టార్ట్ చేయలేనప్పుడు ఆ గ్యాస్కి ఉండే ప్రెషర్ P1, వాల్యూమ్ V1, టెంపరేచర్ T1. సో ఇనిషియల్లీ ద ప్రెషర్, వాల్యూమ్ అండ్ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాసెస్ ఆర్ P1, V1, T1 అని మీరు ఒక స్టెప్ రాయండి. ఇప్పుడు నేను ఏది మాట్లాడుతున్నాను అంతా ఇక్కడ మ్యాటర్గా రాస్తే మీరు అక్కడ మ్యాటర్ ఫిల్ అయిపోతుంటుంది. మీకు క్వశ్చన్లో ఆన్సర్లో చాలా మంది భయపడేది ఆ మ్యాటర్ అంతా బట్టి ప్రయత్నం చేస్తారు. అంత అనవసరం అండి. అసలు మన ఈక్వేషన్ ఏంటనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మ్యాటర్ అంతా మనం ఏం చదువుకుంటే అదే అక్కడ రాసేయాలి. సో ఇనిషియల్గా గ్యాస్ యొక్క ప్రెషర్ P1, వాల్యూమ్ V1, T1. ఈ ఐడియల్ గ్యాస్ కంటైనర్ని మనం ఏం చేస్తామంటే 100% కండక్టింగ్ ఉన్నటువంటి ఒక కంటైనర్, ఒక హాట్ రిజర్వాయర్కి అటాచ్ చేస్తాం అనమాట. ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇందులోకి మనకి హీట్ అనేది, ఇది హాట్ రిజర్వాయర్ కదా, సో ఈ గ్యాస్ ఏం చేస్తుంది, ఈ హాట్ రిజర్వాయర్ నుంచి హీట్ తీసుకుంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, హాట్ రిజర్వాయర్ నుంచి హీట్ తీసుకుంటుంది. హీట్ తీసుకోవటం వల్ల మనకి తర్వాత దీని మీద ఒక పిస్టన్ ఉంటుంది. ఆ పిస్టన్ మీద మనం కొన్ని వెయిట్స్ పెడతాం, రకరకాల వెయిట్స్ పెడతాం. ఈ వెయిట్స్ని ఏం చేస్తామంటే ఒక్కొక్కటి తీసేస్తుంటాం. యాక్చువల్ జరిగే ప్రాసెస్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, మీకు ఇది అర్థమైనా కాకపోయినా ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్ మీకు ఈ స్టెప్స్ అన్ని పర్ఫెక్ట్గా వస్తాయి. బట్ దీన్ని కనెక్ట్ చేసే ప్రయత్నం, కొంత షార్ట్ కట్లు చెప్తున్నాను నేను, అది కనెక్ట్ చేసే ప్రయత్నం మీరు చేయండి. అర్థమైతే ఓకే కంటిన్యూ చేయండి, లేకపోతే దీనికి సంబంధం లేకుండా ఇది బట్టి ప్రయత్నం చేయండి, కానీ అది హెల్దీగా ఉండదు. ఇది చూడండి, మీరు దాదాపుగా అర్థమవుతుంది. హాట్ రిజర్వాయర్కి ఐడియల్ గ్యాస్ని మనం అటాచ్ చేసినప్పుడు ఈ వెయిట్స్, ఈ పిస్టన్ మీద మనం పెట్టిన వెయిట్స్ ఏవైతే ఉన్నాయో, బరువులు ఏవైతే ఉన్నాయో, ఈ బరువుల్ని మనం ఒక్కొక్కటి తీసేస్తుంటే ప్రెషర్ తగ్గుతుంటుంది. ప్రెషర్ ఎప్పుడైతే తగ్గుతుందో వాల్యూమ్ పెరుగుతుంది కదండి. బాగా గట్టిగా ఒత్తి పెట్టామనుకోండి గాలిని, గ్యాస్ని ప్రెషర్ అప్లై చేసామనుకోండి, తక్కువ వాల్యూమ్లో గ్యాస్ ఇరుక్కుపోతుంది. కొంచెం మీరు ప్రెషర్ రిలీజ్ చేయండి, అంటే మీరు పిస్టన్ కొంచెం దూరంగా జరుగుతుంది ప్రెషర్ రిలీజ్ చేసి, అప్పుడు గ్యాస్ వాల్యూమ్ పెరిగింది కదా. కాబట్టి ప్రెషర్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే వాల్యూమ్ పెరుగుతుంది. కానీ టెంపరేచర్ మాత్రం మారదు. ఈ ప్రాసెస్లో ఏం చేంజ్ అవ్వదు, టెంపరేచర్ చేంజ్ అవ్వదు. ఎందుకు టెంపరేచర్ చేంజ్ అవ్వదు అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. ఈ హీట్ ట్రాన్స్ఫర్ వల్ల టెంపరేచర్లో ఎలాంటి చేంజ్ ఉండదు. ఆ ప్రెషర్ వాల్యూమ్ల బ్యాలెన్స్ హీట్తో సరిపోతుంది, టెంపరేచర్ మారదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది అర్థమైనా కాకపోయినా ఈ మాట మాత్రం పట్టుకోండి. టెంపరేచర్ మారదు అంటే అదేం ప్రాసెస్, ఐసోథర్మల్ ప్రాసెస్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టాంట్. టెంపరేచర్ ఈజ్ కాన్స్టాంట్, టెంపరేచర్ మారదు. ఏం మారుతాయి, ప్రెషర్ మారుతుంది, వాల్యూమ్ మారుతుంది, టెంపరేచర్ మారదు. సో ప్రెషర్ చేంజ్ అవుతుంది, వాల్యూమ్ చేంజ్ అవుతుంది, టెంపరేచర్ మాత్రం మారదు. ఏ ప్రాసెస్లో, ఐసోథర్మల్ ప్రాసెస్. అదొక స్లో ప్రాసెస్. సో ఫైనల్గా ఇప్పుడు మనం ఒక హాట్ రిజర్వాయర్ని యాడ్ చేశాక ఇప్పుడు ప్రెషర్ ఏమైంది, తగ్గింది. ప్రెషర్ తగ్గి ప్రెషర్ ఎక్కడికి వస్తుంది అంటే P2కి వచ్చింది అనుకుందాం. తగ్గినట్టే కదండి. ఇప్పుడు చూడండి, ఇది P1, చూడండి P1, ఇది P1, ఇది P2. P2 ఎక్కడ ఉంటుంది, కిందనే ఉంటుంది కదా, స్ట్రైట్ కి రండి P2.
సో P1 కంటే P2 చిన్నదే కదా, కాబట్టి ప్రెషర్ తగ్గింది. మరి వాల్యూమ్ ఏమైంది? వాల్యూమ్ పరంగా చూడండి, V1 ఇది V1, ఇక్కడికి వచ్చేసరికి వాల్యూమ్ పెరిగింది కదా, ఇక్కడ కంటే ఇక్కడ ఎక్కువ ఉంటుంది కదా, కాబట్టి వాల్యూమ్ పెరిగినట్టు టెంపరేచర్ T1 ఇప్పుడు కూడా T1. ఇది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఎందుకన్నా ఎక్స్పాన్షన్? హాట్ రిజర్వాయర్ యాడ్ చేసినప్పుడు మనం ఏం చేసాం, వెయిట్స్ తీసేస్తుంటే పిస్టన్ పైకి జరిగింది, బరువులు పెట్టామండి, బాగా గట్టిగా ఒత్తి పెట్టాం, వాల్యూమ్ తక్కువలో గ్యాస్ ఇరుక్కొని ఉంది, ఇప్పుడు ఆ బరువులు తీసేస్తున్నాం, పిస్టన్ రిలాక్స్ అవుతుంటుంది, వాల్యూమ్ పెరుగుతుంటుంది. కాబట్టి ఇది ఎక్స్పాన్షన్ జరుగుతుంది. కాబట్టి ఇది ఏం ఎక్స్పాన్షన్? ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఎందుకు? ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ఫస్ట్ ప్రాసెస్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఇన్ దట్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్ అండ్ ద గ్యాస్ initial pressure, volume, temperature of the gas are P1, V1, T1 and the final pressure, volume, temperatures of the gas are P2, V2, T1 మాత్రమే. సో ఈ ప్రాసెస్ A, ఇది B అన్నాం, A to B is isothermal expansion process. ఇక్కడ వర్క్ డన్ కి ఫార్ములా, వర్క్ డన్ ఆన్ ఐసోథర్మల్ ప్రాసెస్, వర్క్ డన్ బై ద గ్యాస్. ఇక్కడ వర్క్ డన్ ఇస్ నన్ అదర్ దాన్ ద హీట్ అమౌంట్. హీట్, హాట్ రిజర్వాయర్ నుంచి ఎంత హీట్ తీసుకుందో అదే కదండి వర్క్ డన్. కాబట్టి ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు Q1. ఇక్కడ హీట్ ఎంత తీసుకుంది, హాట్ రిజర్వాయర్ నుంచి హీట్ ఎంత తీసుకుందో అదే చేసిన వర్క్, ఆ హీటే వర్క్. కాబట్టి వర్క్ డన్ ఈజ్ నన్ అదర్ దాన్ Q1 అండ్ ఫార్ములా ఏంటి, NRT లాగ్ ఫైనల్ వాల్యూమ్ బై ఇనీషియల్ వాల్యూమ్. మనం స్టార్టింగ్ లో రాసిన గుర్తుందా ఫార్ములా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ సేమ్ మారదు, ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ మారదు. టెంపరేచర్ ఏ టెంపరేచర్ దగ్గర మెయింటైన్ చేస్తున్నాం, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఏ టెంపరేచర్ దగ్గర జరిగింది, T1 అనే టెంపరేచర్ దగ్గరే జరిగింది, ఇంటూ లాగ్ ఫైనల్ వాల్యూమ్ ఎంత, V2, ఇనిషియల్ వాల్యూమ్ ఎంత, V1. సో ఈక్వేషన్ నెంబర్ 1 అయిపోయింది. 4 స్టేజ్లో ఫస్ట్ స్టేజ్ ఏంటి, ఫస్ట్ స్టేజ్ ఏంటి, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఎవరు కాన్స్టెంట్, టెంపరేచర్ కాన్స్టెంట్. సో వర్క్ డన్ అంటే నదర్ దాన్ హీట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద హాట్ రిజర్వాయర్, అది ఎంత, NRT లాగ్ V ఫైనల్ బై V ఇనిషియల్, V ఫైనల్ V2, V ఇనిషియల్ V1 సబ్స్టిట్యూట్ చేసాం. సెకండ్ది అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ మీకు చెప్పాను నేను, ఇక్కడ దాంతో సంబంధం లేదు, ఇది గుర్తుపెట్టుకోమని. ఒకవేళ మీకు అది అర్థం కాకపోతే, అది అర్థం కాకపోయినా ఇది రాయటం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో ఎవరు కాన్స్టెంట్, స్టార్టింగ్ పీవీటీలు ఫైనల్ పీవీటీలు ఏంటో రాసి ఈ వాల్యూమ్ ఫార్ములా రాయండి, వర్క్ డన్ ఫార్ములా రాయండి. నెక్స్ట్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఈ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో ఏం జరుగుతుందంటే, ఈ పర్ఫెక్ట్లీ కండక్టింగ్ పాత్ర ఏదైతే ఉందో కింద కంటైనర్ తీసేసి పర్ఫెక్ట్లీ ఇన్సులేటింగ్ కండక్టర్ పెడతారు. పర్ఫెక్ట్లీ ఇన్సులేటింగ్ అంటే ఏమవుతుందంటే ఇందులోంచి హీట్ అందులోకి మారదు, హీట్ ట్రాన్స్ఫర్ జరగదు. ఈ చుట్టూ గోడలు పర్ఫెక్ట్లీ ఇన్సులేటింగ్, అవి హీట్ని ట్రాన్స్ఫర్ చేయలేవు. కాబట్టి ఈ ప్రాసెస్లో హీట్ ట్రాన్స్ఫర్ జరగదు. ఇప్పుడు కూడా వెయిట్స్ తీసేస్తుంటారు, ఇందాక వెయిట్స్ తీసేశారు, ఇప్పుడు కూడా వెయిట్స్ తీసేస్తే ఇప్పుడు కూడా గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది. గ్యాస్ ఎక్స్పాండ్ అయితే ఏం వాల్యూమ్ పెరిగినట్టే, ప్రెషర్ తగ్గినట్టే, ప్రెషర్ తీసేస్తున్నట్టే కదా. మీరు పైన ఉన్న బరువులు తీసేస్తున్నారంటే ప్రెషర్ తీసేస్తున్నారు, కాబట్టి ప్రెషర్ తగ్గుతుంది. ఇప్పుడు కూడా ప్రెషర్ తగ్గుతుంది. సో ఇప్పుడు ప్రెషర్ P3 తగ్గిందా లేదా చూడండి. P2 కంటే P3 కిందనే ఉందా, P2 అంటే ఇక్కడ ఉంటుంది అనుకోండి వాల్యూ, P3 అంటే ఇక్కడే ఉంటుంది, P2 కంటే P3 కింద, ప్రెషర్ తగ్గింది. ప్రెషర్ తగ్గింది, వాల్యూమ్ V3 అయింది, వాల్యూమ్ పెరిగింది చూడండి. ఇది V2, ఇది V3, V2 కంటే V3 రైట్ సైడ్ ఉంది, పెరిగినట్టే. టెంపరేచర్ కూడా మారుతుంది. ఇదేం ప్రాసెస్, అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్లో హీట్ ట్రాన్స్ఫర్ జరగలేదు కాబట్టి లోపల టెంపరేచర్ చేంజ్ వస్తుందండి. ఈ వాల్యూమ్ ఎక్స్పాన్షన్లో ఇంటర్నల్ ఎనర్జీలో మార్పు వల్ల టెంపరేచర్లో చేంజ్ వస్తుంది. కాబట్టి టెంపరేచర్ కాన్స్టెంట్ ఎక్కడ, అది ఐసోథర్మల్ ప్రాసెస్ అయితే. అడియాబాటిక్ ప్రాసెస్లో టెంపరేచర్ కాన్స్టెంట్ కాదు, స్టార్టింగ్ టెంపరేచర్ T1, ఈ ఎక్స్పాన్షన్ అయిపోయేసరికి టెంపరేచర్ T2 అయిపోతుంది. సో ఇది ఇక్కడ రాస్తారు. అడియాబాటిక్ ప్రాసెస్ ద ఇనిషియల్ ప్రెషర్ ఎంత, P2, ఇది ఇనిషియలే కదా ఈ ప్రాసెస్.
ఇక్కడ వరకు ఇది అడియాబెటిక్, ఇది ఇనిషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్. అడియాబెటిక్ ఇనిషియల్ పాయింట్ దగ్గర ప్రెషర్ P2, వాల్యూమ్ V2, టెంపరేచర్ T1. ఫైనల్ పాయింట్ దగ్గర ప్రెషర్ V3, వాల్యూమ్ V3, ప్రెషర్ P3, వాల్యూమ్ V3, టెంపరేచర్ T2. ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ ఏం లేదు కాబట్టి వర్క్ డన్ ఫార్ములా, అడియాబెటిక్ ఎక్స్పెన్షన్లో వర్క్ డన్కి ఫార్ములా NR బై గామా మైనస్, ఈ రెండు ఫార్ములా గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా మీకు, టెంపరేచర్ ఫైనల్ మైనస్ టెంపరేచర్ ఇనిషియల్. చెప్పండి, NR బై గామా -1, ఇవన్నీ కాన్స్టెంట్, వీటిలో ఏం చేంజ్ చేయవు. టెంపరేచర్ ఫైనల్ ఎంత? ఈ అడియాబెటిక్ ఎక్స్పెన్షన్లో ఇది ఫైనల్ టెంపరేచర్, ఇది ఇనిషియల్ టెంపరేచర్, అంటే టెంపరేచర్ ఫైనల్ T2, ఇది T1. ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ థర్డ్ ప్రాసెస్లో ఏం చేస్తామంటే ఐసోథర్మల్ కంప్రెషన్ జరుగుతుంది. ఐసోథర్మల్ కంప్రెషన్లో ఏం చేస్తాము అంటే మళ్ళీ పర్ఫెక్ట్లీ ఇన్సులేటింగ్ కంటైనర్ తీసేసి ఇక్కడ మళ్ళీ పర్ఫెక్ట్లీ కండక్టింగ్ ఏమో హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఇన్సులేటింగ్ ట్రాన్స్ఫర్ చేయదు. సో మళ్ళీ కండక్టింగ్, పర్ఫెక్ట్లీ 100% కండక్టింగ్ పాత్ర పెట్టి ఇప్పుడు బరువులు పెంచుతున్నాము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రెండు ప్లేసుల్లో మనం బరువులు తీసేసాం, వెయిట్స్ తీసేసాం. మూడో స్టేజ్కి వచ్చేసరికి వెయిట్స్ ఇంక్రీజ్ చేస్తాం. బరువు పెరిగితే ఏమవుతుంది చెప్పండి? ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగితే ఏమవుతుంది? వాల్యూమ్ తగ్గుతుంది. అండ్ టెంపరేచర్ ఇప్పుడు ఇక్కడ ఇది కోల్డ్ రిజర్వాయర్ అండి. ఇప్పుడు మనం కింద పెట్టింది కోల్డ్ రిజర్వాయర్, పర్ఫెక్ట్లీ కండక్టింగ్. ఇప్పుడు హీట్ ఐడియల్ గ్యాసే కోల్డ్ రిజర్వాయర్కి ఇస్తుంది. ఫస్ట్ దాంట్లో ఏం చేసింది? హీట్ తీసుకుంది. ఇప్పుడు హీట్ని ఇచ్చింది. ఎవరు? ఐడియల్ గ్యాస్ హీట్ని దీనికి ఇచ్చింది. ఎందుకంటే ఇది కండక్టింగ్ కదా, హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ ఏం రాస్తారు? ఐసోథర్మల్ కంప్రెషన్లో టెంపరేచర్ కాన్స్టెంట్. ఐసోథర్మల్ అంటేనే టెంపరేచర్ కాన్స్టెంట్. ఇక్కడ కూడా టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. తర్వాత ఐసోథర్మల్ కంప్రెషన్లో ఏం జరుగుతుంది? ప్రెషర్ ఇంక్రీజ్ జరుగుతుంది, వాల్యూమ్ తగ్గుతుంది, డిక్రీజ్ జరుగుతుంది. అప్పుడు ఐడియల్ గ్యాస్ హీట్ని ఎన్విరాన్మెంట్కి రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంటే కోల్డ్ రిజర్వాయర్కి హీట్ రిలీజ్ చేస్తుంది. సో వర్క్ డన్ ఈజ్ నన్ అదర్ దాన్ ద హీట్ రిలీజ్ టు ద కోల్డ్ రిజర్వాయర్ ఈక్వల్ టు వర్క్ డన్ ఫార్ములా ఇదే కదా మళ్ళీ. సో NRT log V final by V initial ఫార్ములా. సో NR ఏ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది ఇక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ ఇలా జరుగుతుంది. ఇది ఐసోథర్మల్ కంప్రెషన్. ఇది ఇక్కడ ఏం చెప్పాను మీకు నేను? ప్రెషర్ పెరుగుతుంది అన్న. ఈ పాయింట్ దగ్గర P4 మీరు చూడండి, ఇది P3, ఇది P3, ఇది P4. పెరిగిందా ప్రెషర్? P3 కంటే ఇప్పుడు ప్రెషర్ పెరిగింది కదా, మనం బరువులు పెడితే ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగితే P4 వాల్యూమ్ తగ్గుతుంది అన్న కదండి. V3 ఇక్కడ ఉంది, P4 ఇక్కడ ఉంది, V4 ఇక్కడ ఉంది. సో ఇది V3 అయితే ఇది V4. వాల్యూమ్ తగ్గింది, ప్రెషర్ పెరిగింది, వాల్యూమ్ తగ్గింది. టెంపరేచర్ మాత్రం మారదు. ఇక్కడ ఎంత ఉంది? స్టార్టింగ్, ఈ ప్రాసెస్ స్టార్టింగ్లో ఎంత టెంపరేచర్ ఉంది? T2. ఈ ప్రాసెస్ ఎండింగ్లో కూడా టెంపరేచర్ T2నే. సో ఇది ఐసోథర్మల్ కంప్రెషన్లో అక్కడ రాస్తారు. ఇనిషియల్లీ గ్యాస్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ ఇస్ P3, వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ ఇస్ V3, టెంపరేచర్ ఇస్ T2. ఫైనల్లీ ప్రెషర్ ఇస్ P4, వాల్యూమ్ V4, టెంపరేచర్ T2. సో NR ఏ టెంపరేచర్ దగ్గర జరిగింది? ఐసోథర్మల్ కంప్రెషన్ T2 దగ్గర జరిగింది. T2 లాగ్ వాల్యూమ్ ఫైనల్ వాల్యూమ్ V4 బై ఇనిషియల్ వాల్యూమ్ V3. ఈక్వేషన్ నెంబర్ 3 అయిపోయింది. ఇక లాస్ట్ది అడియాబాటిక్ కంప్రెషన్. మళ్ళీ ఈ అడియాబాటిక్ కంప్రెషన్లో ఈ కోల్డ్ రిజర్వాయర్ పర్ఫెక్ట్లీ కండక్టింగ్ రిజర్వాయర్ తీసి మళ్ళీ ఇన్సులేటింగ్ పెడతారు. అంటే హీట్ ట్రాన్స్ఫర్ జరగదు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ బరువులు పెడతారు. ఇప్పుడు మళ్ళీ ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తారు. ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ మారుతుంది. ఎందుకంటే హీట్ ఇటు ట్రాన్స్ఫర్ అవ్వలేదు. హీట్ ట్రాన్స్ఫర్ అయితే వేరే ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మీకు డౌట్ రావచ్చు,
సరే హీట్ ట్రాన్స్ఫర్ అయితే టెంపరేచర్ ఎందుకు మారలేదు అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు మన గది ఉందండి, బాగా వేడెక్కుతున్నది, మనం తలుపులు అవి తీసేసామనుకోండి హీట్ బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి టెంపరేచర్ మారకుండా అంటే పెరగకుండా ఉంటుంది కదండి. అంటే హీట్ ప్రొడ్యూస్ అవుతున్న హీట్ బయటికి వెళ్ళిపోతుంది అనుకోండి, టెంపరేచర్ మారదు. బయటికి పోవట్లేదు హీట్, లోపలే ఉంటుంది అనుకోండి, టెంపరేచర్ మారిపోతుంది. కాబట్టి హీట్ బయటికి పోవట్లేదు. ఇప్పుడు 4వ స్టేజ్లో మళ్ళీ ఇన్సులేటర్ పెట్టాం, హీట్ లోపలే ఉంటుంది కాబట్టి టెంపరేచర్ మారుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇది లాస్ట్ స్టేజ్. అంటే మళ్ళీ ఇనిషియల్ స్టేజ్కి వెళ్ళింది. P4 ఏమైంది, P1 అయింది, V4 ఏమైంది, V1 అయింది, T2 ఏమైంది, T1. టెంపరేచర్ మారింది చూడండి. అడియాబాటిక్ కంప్రెషన్ ప్రెషర్ ఏమైంది, పెరిగింది. P4 కన్నా P1 ఎక్కువ కదండి, P4 కింద ఉంది, P1 ఎక్కువ ఉంది. వాల్యూమ్ తగ్గింది, V4 కంటే V1 లెఫ్ట్కి ఉంటుంది చూడండి. ఇది V4 అయితే V1 ఇక్కడెక్కడ ఉంటుంది. సో ప్రెషర్ పెరిగింది, వాల్యూమ్ తగ్గింది, అది ఇక్కడ రాస్తారు మీరు. టెంపరేచర్ కూడా చేంజ్ అవుతుందని రాస్తారు. సో వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ NR by gamma minus 1 into final temperature T1 minus initial temperature T2. ఈక్వేషన్ నెంబర్ 4. సో ఇంతే, అయిపోయింది. దాదాపు 90% అయిపోయింది. ఈ 4 స్టేజ్లు మీరు రాయగలిగితే 2 ఫార్ములాలు చుట్టే తిరిగింది. ఇదే ఫార్ములా ఇక్కడ రాసాం, ఇదే ఫార్ములా ఇక్కడ రాసాం. ఈ 2 ఫార్ములా చుట్టే తిరిగింది. సో ఇక్కడ వర్క్ డన్, ఇక్కడ వర్క్ డన్, ఇక్కడ వర్క్ డన్, ఇక్కడ వర్క్ డన్. సో ఈ హీట్ ఇంజన్ చేసినటువంటి టోటల్ వర్క్ డన్ ఎంత? సో నాకు టోటల్ వర్క్ డన్ కావాలి. సో టోటల్ వర్క్ డన్ ఈజ్ నన్ అదర్ దాన్ ద సమ్ ఆఫ్ ఆల్ ద వర్క్ డన్స్. ఈ వర్క్ డన్స్ అన్నిటినీ కలిపితే అదే టోటల్ వర్క్ డన్ అవుతుంది. సో టోటల్ వర్క్ డన్ అంటే యాడ్ చేద్దాం. NRT1 log V2 by V1 ప్లస్ NR by gamma minus 1 into T2 minus T1 ప్లస్ మూడోది NR T2 into log V4 by V3 ప్లస్ NR by gamma minus 1 into T1 minus T2. చూడండి ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి, ఎందుకంటే ఇది T2 minus 1, ఇది T1 minus T2. మనం ఇక్కడ మైనస్ కామన్ తీసామనుకోండి, ఇది కూడా T2 minus T1 అవుతుంది కదా. ఇద్దరు సేమ్ టర్మ్స్ అవుతారు, ఆపోజిట్ సైన్స్, ప్లస్తో ఒకటి మైనస్తో ఒకటి ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది వర్క్ డన్, టోటల్ వర్క్ డన్. ఇంకొంచెం సింప్లిఫికేషన్ చేద్దాం మనం. సో ఇది తీసేద్దాం ఇక. ఇప్పుడు మనం కార్నాట్ హీట్ ఇంజన్ యొక్క ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఈటా ఎఫిషియన్సీ ఆఫ్ ద కార్నాట్ హీట్ ఇంజన్ కి ఫార్ములా ఏంటంటే W by Q1. W by Q1 టోటల్ వర్క్ డన్ బై హీట్ టేకెన్ ఫ్రమ్ ద హాట్ రైజర్. ఫస్ట్ వర్క్ డన్. సో W అంటే ఏమొచ్చింది, టోటల్ వర్క్ డన్. మిగిలిన టర్మ్స్ ఏవి, ఇవి రెండే కదా. సో రాద్దాం అది. NRT1 log V2 by V1 ప్లస్ NRT2 log V4 by V3 వేసి బై Q1 అంటే ఇదేగా మళ్ళీ NRT1 log V2 by V1 వేసి. చూడండి NRT1 పైన కామన్ తీసి NRT1 క్యాన్సిల్ చేసేయండి, ఒక గోల పోతుంది. నెక్స్ట్ log ఆఫ్ V2 by V1, ఇక్కడ V4 by V3ని నేను V3 by V4 అని రాస్తాను, ఫ్రాక్షన్ ఉల్టా చేస్తాను. లాగరిథమ్స్లో అప్పుడు మనకు ముందు మైనస్ వస్తుంది. V3 by V4 ఫ్రాక్షన్ ముందుకు రాసామనుకోండి, ఎక్స్పోనెంట్ నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ ముందుకు వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్లస్ దగ్గర మైనస్ రాస్తే సరిపోతుంది. V4 by V3 దగ్గర V3 by V4 రాసినప్పుడు బై లాగ్ ఆఫ్ V2 by V1 వేసి. సో ఇది సబ్ట్రాక్షన్లో ఉంది, దీనికి డినామినేటర్గా ఇది, దీనికి డినామినేటర్గా ఇది, రెండు సెపరేట్గా చేసేద్దాం. మనం సెపరేట్గా రాసేద్దాం. సో లాగ్ ఆఫ్ V2 by V1 బేస్ E బై సేమ్ కింద కూడా అదే కదా, V2 by V1 బేస్ E మైనస్ లాగ్ ఆఫ్ V3 by V4. సారీ, మిస్టేక్ జరిగినట్టుంది. మనం T1 క్యాన్సిల్ అవ్వదు కదా, T1 అట్ట క్యాన్సిల్, ఇది ఇక్కడ T1 కాదు కదా, ఇది T2. సో T1 క్యాన్సిల్ చేయకూడదు, T1 అలానే ఉంటుంది. సో ఇది
T1, ఇది T2, కింద కూడా T1 బై ఇక్కడ కూడా ఇది T1, ఇది T2, ఇది T1. T1 సేమ్ కాదు కాబట్టి క్యాన్సిల్ అవ్వదు. సో T1 లాగ్ అసలైన టర్మ్ లాస్ట్కి మనకి ఏది ఆన్సర్ రావాలో ఆ టర్మ్ని అక్కడే క్యాన్సిల్ చేసి ప్రాబ్లం చేసుకుంటూ పోతున్నాం. చివరికి ఏమొస్తుంది అట్లా చేసుకుంటూ పోతే. అంత తెలియదు అట్లా నాకు, మీకు కాదు నాకు. సో ఇవి రెండు క్యాన్సిల్ అయితే ఇప్పుడు క్యాన్సిల్ T1 కంప్లీట్ క్యాన్సిల్ కాబట్టి ఇది 1 మైనస్ ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే ఇవి రెండు క్యాన్సిల్ చేసి చక్కగా T2/T1 అని రాయండి. ముందైతే ఇది రాయండి, ఎందుకంటే మనకి ఇదే వస్తుంది కాబట్టి. ఎఫిషియన్సీ ఆఫ్ ద కార్నాట్ హీట్ ఇంజన్ కి ఫార్ములా కనుక్కున్నాము. ఇవి సేమ్ లేవుగా సార్, ఎలా క్యాన్సిల్ అయినాయి అనే క్వశ్చన్ కాసేపు పక్కన పెడితే ఇక్కడతో ప్రాబ్లం అయిపోయింది. మీరు ఆలోచించండి, కార్నాట్స్ హీట్ ఇంజన్లో 4 స్టెప్స్. మొదటి స్టెప్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో వర్క్, అడియాబెటిక్ ఎక్స్పాన్షన్లో వర్క్, ఐసోథర్మల్ కంప్రెషన్లో వర్క్, అడియాబెటిక్ కంప్రెషన్లో వర్క్. 4 వర్కులు రాశాక 4 యాడ్ చేస్తాం. 4 యాడ్ చేస్తే అడియాబెటిక్ వర్కులు 2 క్యాన్సిల్ అయ్యి ఐసోథర్మల్ వర్కులు మాత్రమే మిగులుతాయి. సో వర్క్ని Q1తో డివైడ్ చేస్తే అదే ఎఫిషియన్సీకి ఫార్ములా. ఇక్కడ నుంచి మీరు చూసుకుంటూ వచ్చారు. సో ఇవి క్యాన్సిల్ అయిన దానికి రీజన్ ఉంది కాబట్టి ఇవి ఎందుకు క్యాన్సిల్ అయినాయి అన్నదానికి మీకు ఒక్క మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఎందుకంటే మీరు ఎగ్జామ్లో మీకు రీజన్ అనవసరం, మీకు కావాల్సిన మార్క్స్ అవి ఎట్లాగో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి క్యాన్సిల్ చేయండి. రీజన్ మాత్రం మన మనస్సాక్షి ఒప్పుకోదు కాబట్టి మీరు చూడండి. మనం ఇందాక డ్రా చేసినటువంటి అంటే ఆ గ్రాఫ్లో మీ అందరు చూశారు, 2 స్టేజ్లు అడియాబెటిక్ ప్రాసెస్లో ఉన్నాయి. ఇది అడియాబెటిక్ ఎక్స్పాన్షన్, ఇది అడియాబెటిక్ కంప్రెషన్. ఇక్కడ ప్రెషర్ P2, V2, టెంపరేచర్ T1. ఇక్కడ ప్రెషర్ P3, V3, టెంపరేచర్ T2. ఇక్కడికి వచ్చేసరికి ప్రెషర్ P4, V4, టెంపరేచర్ T2నే ఉంది. ఇక్కడికి వచ్చేసరికి P1, V1, T1 కదా, ఇదే కదా మనం ఇందా చూసింది. సో ఈ 2 స్టేజ్లు అడియాబెటిక్ ప్రాసెస్లు కదా. ఈ అడియాబెటిక్ ప్రాసెస్లో మనకు ఒక కండిషన్ ఉంది, Tv⁻γ-1 కాన్స్టెంట్. అడియాబెటిక్ ప్రాసెస్ యొక్క ఒక ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ఈ 2 కేసెస్కి మనం అప్లై చేద్దాం. సో ఈ కేసుకి అప్లై చేయండి. ఈ కేసులో టెంపరేచర్ ఎంత అండి? ఇక్కడ T1, వాల్యూమ్ ఎంత? V2⁻γ-1 ఈక్వల్ టు ఇక్కడ టెంపరేచర్ T2, వాల్యూమ్ V3⁻γ-1. ఈక్వేషన్ ఇలా పక్కన పెట్టండి. తర్వాత ఈ ప్రాసెస్లో టెంపరేచర్ T1, వాల్యూమ్ V1⁻γ-1. ఇక్కడ టెంపరేచర్ T2, వాల్యూమ్ V4⁻γ-1. ఇది ఈక్వేషన్ 2. ఈ 2 అడియాబెటిక్ ప్రాసెస్లకి అడియాబెటిక్ ఈక్వేషన్స్ అప్లై చేద్దాం. ఈ రెండింటిని ఒకదాంతో ఒకటి మీరు డివైడ్ చేయండి. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2తో డివైడ్ చేస్తే T1లు ఇక్కడ T2లు క్యాన్సిల్. ఇక్కడ ఏం మిగిలింది? V2/V1⁻γ-1. ఇక్కడ ఏం మిగిలింది? V3/V4⁻γ-1. సో γ-1 కూడా రిమూవ్ చేస్తే V2/V1 లేదా V1/V2 అని రాద్దాం. ఇటు రెసిప్రోకల్ చేద్దాం, ఇటు కూడా రెసిప్రోకల్ చేస్తే V4/V3. అదేనా మనం క్యాన్సిల్ చేసింది. ఎందుకు ఇది ఉన్నవే కదా క్యాన్సిల్ చేసింది, రెసిప్రోకల్ రాయక్కర్లేదు. డైరెక్ట్గా తీసుకుంటే V2/V1 మిగిలింది. ఇక్కడ ఎక్స్పోనెంట్స్ తీసేస్తే ఇక్కడ V3/V4 మిగిలింది. ఇప్పుడైనా అర్థమైందా? ఇవి 2 సేమ్. V2/V1, V3/V4 సేమ్, V3/V4, V2/V1 బోత్ ఆర్ సేమ్. అందుకు ఈ టర్మ్స్ క్యాన్సిల్ అయ్యి T2/T1 మిగిలింది. దిస్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద కార్నాట్స్ హీట్ ఇంజన్. సో వర్క్ డన్ ఫార్ములాలు ఒక్కటి మీరు గుర్తుపెట్టుకొని ఆ 4 వర్క్ డన్ ఈక్వేషన్లు రాసి టోటల్ వర్క్ డన్ దగ్గర అవి క్యాన్సిల్ చేసి మిగిలిన దాంతో ఈ మ్యాథమెటికల్ స్టెప్స్ కొంత ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్ క్వశ్చన్ అవుతుంది మీకు ఇది. ఓకే, ఆల్ ది బెస్ట్, బాయ్.